ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసేదని. యోహాను సువార్త 13:15. యేసయ్య ఆయన 12 మంది శిష్యులు పస్కా పండుగ ఆచరిస్తూ రాత్రి సమయంలో ఒక ఇంటి దగ్గర బస చేస్తారు. అప్పుడు ఆయన శిష్యులలో ప్రతి ఒక్కరి పాదములు కడుగుతారు. దేవుని కుమారుడైన యేసయ్యే తనను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగారు. మనకు ఉన్న స్థితిని బట్టి, హోదాను బట్టి గర్వపడకూడదు. ఏ స్థితిలో ఉన్నా తగ్గింపు జీవితం కలిగి ఉండాలని మాదిరిగా ఈ పని చేశారు. పస్కా పండుగ రోజున యూదుల ఆచారం ప్రకారం వారు చేసిన పాపాలు ప్రాయశ్చిత్తం కోసం ఒక పశువును బలిగా అర్పిస్తారు. పాపాలు చేసేసి మూగజీవులు ప్రాణాలు తీస్తూనే ఉంటున్నారు అని దేవుడే తన కుమారుడిని అందరి పాపం నిమిత్తం బలిగా అర్పించారు. ఇంకా కొద్ది గంటల్లోనే యేసయ్య ఆ పస్కా బలి పశువుగా సిలువపై బలి అవుతారని తెలిసి కూడా మనం ఏ విధమైన మాదిరి జీవితం కలిగి ఉండాలో నేర్పుతున్నారు. మరి మనం కూడా యేసయ్య లాంటి తగ్గింపు జీవితం కలిగి ఉందామా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.